సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీపై విచారణను సిట్ వేగవంతం చేసింది. నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులో కూడా గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజుకు సన్నిహితులుగా మిలిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానితో పాటు ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్ర కూడా ఉందని సిట్ ఇప్పటికే గుర్తించింది. ప్రధానంగా ఇద్దరు కానిస్టేబుల్ కోసం ఇప్పుడు సిట్ అయితే గాలిస్తుంది. హైదరాబాద్, బెంగళూరుకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. ఎందుకంటే నాగరాజుతో అతి సన్నిహితంగా మెలిగి ఈ లావాదేవీలు కానీ, దందాలు కానీ వీళ్ళు నడిపారనేది కూడా సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో నాగరాజు తర్వాత ఈ ముగ్గురికి కీలకమని భావిస్తున్న సిట్ అధికారులు వీళ్ళు నిందితులుగా చేరుస్తూ 3 రోజుల్లో కోర్టులో మెమో కూడా దాఖలు చేయనున్నారు. నాగరాజు అరెస్ట్ తర్వాత అశోక్, నాని ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి 4 రోజులుగా విధులకు కూడా హాజరు కావట్లేదు. విచారణ రావాలని సిట్ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అశోక్, నానిలపై చర్యలు తీసుకునేందుకు మరోవైపు సిట్ రాజశేఖరరావు కూడా సిద్ధమవుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరోవైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాల, లాడ్జీలు, ఇతరత్ర కార్యకలాపాలకు సంబంధించి ఈ వ్యవహారాలను ఈ అశోక్ చక్కదిద్దేవాడని, పలు సెటిల్మెంట్లు పాల్పడేవనే ఆరోపణలు అయితే ఉన్నాయి. స్టేషన్ పరిధిలోని రౌడీ చర్యల్లో పాత నేరస్తులతో సఖ్యంగా ఉండటం, బెదిరింపులు పాల్పడటం, నేరస్తులను స్టేషన్ తీసుకురావడం వంటి పనులను నాని చేసేవాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో నాని పడమట స్టేషన్ లో చేసినప్పుడు స్పా సెంటర్ల విషయంలో కూడా ఆరోపణలు రావడంతో వీఆర్ పంపించారు. గన్నవరం స్టేషన్ లో పనిచేసేటప్పుడు ఓ మిస్సింగ్ కేసులో ఆత్కూరు స్టేషన్ ఎస్ఐ అని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యవహారాలు కూడా సస్పెండ్ అయ్యాడు. అయితే ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు ఈ సిఐ నాగరాజుకు సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తి సురేష్ కూడా వీరితో కలిసి రౌడీ షీటర్ల కౌన్సిలింగ్, నిందితుల విచారణ తదితర వ్యవహారాలు జోక్యం చేసుకోవడం తేలింది. గత నెల 29న సాయికృష్ణ బంధువులను కలిసేందుకు ఈ ముగ్గురు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వెళ్లారని కూడా సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు సాయికృష్ణ మృతదేహం ఎక్కడుంది అనే ఆచూకీ కోసం అయితే రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ కృష్ణలంక స్వర్గపూడితో పాటు విజయవాడ నగరం చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్మశాన వాటికల్లోనూ విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద అయితే కృష్ణలంక స్టేషన్ లో కొంత సిబ్బందిని పిలిచి శుక్రవారం విచారించారు. కొందరు సమాధానం అనుమానాస్పదంగా ఉండడంతో మరికొందరు పాత్ర కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ సిఐకి అనుచరులుగా పేరు పొందిన ఈ ముగ్గురు పాత్ర పైన సిట్ ప్రధానంగా అనుమానిస్తుంది. అందుకే కీలక ఆధారాలు సేకరించాలని వీరి కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు సూర్యారావు.